నమస్తే. వెస్ట్ బెంగాల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం, హత్య ఘటన అయితే అసలు దేశాన్ని కదిలించింది. ఆ తర్వాత వరుసగా కొనసాగుతున్నాయి. ఇటీవలనే మళ్ళీ లా కాలేజ్ క్యాంపస్లో లా చదువుతున్న విద్యార్థిని మీద గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రధాన నిందితుడు ఎవరో కాదు, అక్కడి అధికార పార్టీకి దగ్గరవాడు, అధికార పార్టీ నాయకుడు, అధికార పార్టీ స్టూడెంట్ వింగ్ కు అధ్యక్షుడిగా పనిచేసినవాడు. సరే, అతను అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు అనుకోండి. అతను అయితే ఒడిశాలో తాజాగా 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని మీద అత్యాచారం జరిగింది. ఆ నిందితుడు ఎవరో కాదు, ఎన్ఎస్యుఐ లీడర్, రాష్ట్ర నాయకుడు అనమాట, ఉదిత్ ప్రధాన్. అరెస్ట్ చేశారు తాజాగా, నిన్ననే అతను అరెస్ట్ చేశారు. నాయకులతో ఉన్న సంబంధాలు, ఒక రాజకీయ పార్టీ ముఖ్య నేతలు అండ చూసుకొని విద్యార్థి నాయకులు కూడా ఎట్లా రెచ్చిపోతున్నారు, యువజన విభాగం నాయకులు ఎట్లా రెచ్చిపోతున్నారో చూడండి. అక్కడ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అండ చూసుకుని, మమతా బెనర్జీ అండ చూసుకుని, ఇక్కడ ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ అండ చూసుకుని, భువనేశ్వర్లో ఆ అమ్మాయిని భోజనానికి పిలిచి, 19 ఏళ్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ తను, భోజనానికి పిలిచి ఆమె మీద అత్యాచారం చేశాడు ఉదిత్ ప్రధాన్. తర్వాత ఆమెకు మద్యం తాగించి, భోజనంలో ఏదో కలిపి మద్యం తాగించి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశాడు. కాస్త ఆలస్యంగా, అంటే మార్చిలో ఈ ఘటన జరిగింది. తర్వాత ఆమె అంటే భయపెడితే ఎవరికన్నా చెప్తే చంపేస్తానని బెదిరించాడంట. కానీ కుటుంబ సభ్యుల మద్దతుతో, అండతో, కొంచెం అక్కడ వాళ్ళు ధైర్యం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మధ్యనే బెదిరించడం వల్లే నేను ఇన్ని రోజులు కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందని చెప్పింది. ఉదిత్ ప్రధాన్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. అసలు ఎలా అంటే, అతను మా ప్రొఫైల్ సోషల్ మీడియా అతని హ్యాండిల్స్ చూస్తుంటే భారత రాజ్యాంగాన్ని బీజేపీ నుంచి కాపాడాలంటూ సుదీర్ఘ ఉద్యమం చేస్తున్నాడు అతను. ఇటీవల వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, బీజేపీకి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తుందని. అంతేకాదు, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, బీజేపీ నేతృత్వంలో దేశంలో కానీ, ఒరిస్సాలో కానీ, ఒడిశాలో కానీ అసలు మహిళలకు రక్షణ లేదంటూ నిరసన ప్రదర్శనలు, ఉద్యమాలు, మహిళా భద్రత గురించి. ఎందుకంటే ఇటీవలనే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు భరించలేక, తాళలేక సౌమ్యశ్రీ అనే ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది కదా. ఆ ఉద్యమాన్ని కూడా, ఆమె ఆత్మహత్యకు నిరసనగా జరిగిన ఉద్యమానికి నేతృత్వం వహించింది, నాయకత్వం వహించింది, ముందు నడిపించింది ఉదిత్ ప్రధాన్ అనమాట. అతను సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తుంటే తెలుస్తుంది రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అక్కడ లోకల్ ఎన్ఎస్సీఎల్ లీడరే కదా. చూడండి, అసలు అంటే పార్టీలను, నాయకులను వాళ్ళ అండ చూసుకొని, నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా, నేను లీడర్ను అని అండ చూసుకొని మహిళల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయో